అది పేద పేద దేశం అసలు. అటువంటి దేశాన్ని ఈవిడ హసీనా చాలా చాకచక్యంగా నడిపారు. అంటే ఒక 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 4 దేశాలతోటి ఒక టఫ్ ఫైట్ ఇచ్చింది ఆవిడ. బంగ్లాదేశ్‌కి ఒక ఎదుగుదలకు కారణమైంది. మరి ఈ రోజున మరి ఇది కుట్రనే అనుకోవచ్చా? మరి ఆవిడ రాజకీయ కుట్రలో బలైంది అనుకోవచ్చా? మరణశిక్ష వేసేంత తప్పు ఏం చేసిందనేది ఒక పెద్ద క్వెషన్ అది. సో, దాని గురించి కూడా నేను తెలుసుకుంటా. అంటే ఎందుకు మరణశిక్ష వేయాల్సొచ్చింది? మరణశిక్ష వేసేంత తప్పు ఆవిడ ఏం చేసింది? బంగ్లాదేశ్‌ని ఒక పూచిక పుల్లగా తీసి పడేసేటువంటి కాలం నుండి బంగ్లాదేశ్‌లో ఒక క్లాత్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ అనేది ఒక అద్భుతంగా ముందరికి వెళ్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ద్వారా బంగ్లాదేశ్ పైసలు సంపాదిస్తుంది, కొంతమందికి ఉపాధి కల్పిస్తుంది అన్న తరుణంలో దానికి కారణమైనారు. సో, కారణమైనందుకే మరి ఈ మరణశిక్షణ. ఇది కూడా ఆలోచించాలి ఒకసారి. ఎందుకు ఏంటనేది అది వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? సో, అదొక స్పెషల్ స్టోరీలో మనం తెలుసుకుందాం. పవిత్ర యాత్రలో పెను విషాదం, సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇందాక మనం మాట్లాడుకున్నాం. సో, ఇవన్నీ కూడా సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. ఎస్, ఇక్కడ ఉంది చూడండి. షేక్ హసీనాకు మరణశిక్ష బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ తీర్పు. ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని వ్యాఖ్య. మాజీ ప్రధానిని తమకు అప్పగించాలంటూ భారత్ను కోరిన యూనస్ ప్రభుత్వం. సో, ఇక్కడ ఏడాదిన్నరగా అంతర్గత అల్లర్లతో అట్టుడుకుతోన్న బంగ్లాదేశ్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. విద్యార్థుల ఉద్యమం కారణంగా గతేడాది ఆగస్టు 5న ప్రధాని పదవిని వదిలి భారత్కు పరారైన షేక్ హసీనాకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేర ట్రైబ్యునల్ ఐసిటి సోమవారం మరణశిక్ష విధించింది. విద్యార్థుల తిరుగుబాటు సమయంలో ఆమె అమానవీయంగా నేరాలకు పాల్పడ్డారని, హింసను ప్రేరేపించారని, విద్యార్థులపై దాడులు చేయించారని, హత్యలకు ఆదేశాలు ఇచ్చారని మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం మోపిన అభియోగాలను 453 పేజీల తీర్పులో ట్రైబ్యునల్ నిర్ధారించింది. హసీనాపై మోపిన 5 కేసులను విచారించిన 3 సభ్యుల ఐసిటి రెండింటిలో ఆమెకు మరణశిక్షను ఖరారు చేసింది. హసీనాతో పాటు నాటి ప్రభుత్వంలో హోంమంత్రిగా పనిచేసిన అజదుజ్జమాన్